కృష్ణా జిల్లా గుడివాడ మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఉత్సవం 5వ రోజు శ్రీ పంచముఖ గణపతి స్వామి వారి అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ చైర్మన్ సాయన రాజేష్ మీడియాతో మాట్లాడారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. స్వామివారి అలంకారంలో భాగంగా నేడు స్వామివారు పంచముఖ గణపతి అవతారంలో దర్శనమిస్తున్నారు. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో నిన్న సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ గాను కోలాట కార్యక్రమము మరియు చిన్నపిల్లలచే భరతనాట్యం కార్యక్రమము చాలా అద్భుతంగా నిర్వహించబడింది. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో భాగంగా నేడు కూడా మ్యాజిక్ షో అనేది నిర్వహించడం జరుగుతుంది. దాంతో పాటు కోలాట కార్యక్రమం కూడా స్వామివారి ముందు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ రెండు ప్రోగ్రామ్స్ ని వీక్షించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే లక్ష్మీ గణపతి హోమం 14వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ఎవరైతే లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొందాం అనుకుంటున్నారో వారందరూ కూడా 516 రూపాయలు చెల్లించి దంపతులందరూ వచ్చి ఇక్కడ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. అలాగే దంపతులు ఎవరైతే ఇక్కడ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా లక్ష్మీ గణపతి హోమంలోకి 400 మందికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఈ నెల 29వ తారీఖున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చూస్తున్నాం. దానికి సంబంధించి విరాళాలు ఎవరన్నా ఇవ్వదలుచుకుంటే వస్తు రూపైనా కానీ ధన రూపైనా కానీ ఇవ్వాలనుకుంటే దేవాలయం వద్దకు వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అలాగే 16వ తారీఖున ఊరేగింపుగా గుడివాడలో ఊరేగింపుగా 16వ తారీఖు నిర్వహించాలనుకుంటున్నాం. తర్వాత దంపతులు ఎవరైతే ఉన్నారో 1116 చెల్లించే వాళ్ళు ఇంకా 4 రోజులు ఉంది కనుక దంపతులు వచ్చి 1116 చెల్లించి పూజా కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు జయప్రదం చేయాల్సిందిగా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు అవతారం శ్రీ పంచముఖి వినాయక స్వామి అవతారం కావున ప్రజలందరూ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని ధన్యులు కావాలని కోరుకుంటున్నాం. అలాగే 29వ తారీఖున అన్నదాన కార్యక్రమం అనుకుంటున్నాం కనుక చేసిన విరాళాలు అందించవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం. అలాగే 14వ తారీఖున లక్ష్మీ గణపతి హోమం ఉందండి. ఆ రోజున కుటుంబ సమేతంగా అందరూ పాల్గొని ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము.
అలాగే 29వ తారీఖున అన్నదాన కార్యక్రమం కానీ, రేపు లక్ష్మీ గణపతి యాగానికి కానీ, మరి నిమజ్జన కార్యక్రమానికి కానీ భక్తులు భారీగా సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను.